హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకి అయితే వరుస షాకులు. అదేవిధంగా ఇద్దరు స్టార్ ప్లేయర్లకు అయితే గాయాలు అవ్వడం జరిగింది. ఆ ప్లేయర్స్ ఎవరు? అదేవిధంగా రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కి అయితే దూరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. దీని అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా రీసెంట్గా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది. 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-1తో అయితే టీ20 సిరీస్ అయితే టీమిండియా అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మా టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికి ఆస్ట్రేలియా పర్యటనకు అయితే టీమిండియా అయితే వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఆస్ట్రేలియాలో మన టీమిండియా మాత్రమైతే మ్యాచ్లు అయితే ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీంతోనే మన నేషనల్ టీం అయితే తలబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి సీనియర్ ప్లేయర్లు అంతా దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. వామప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 9 పరుగులు, రిషబ్ పంత్ 11 పరుగులు, అదేవిధంగా శుభ్మన్ గిల్ 7 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. ఫెయిల్ అయితే మరోసారి అయితే బయటపడ్డారని చెప్పుకోవచ్చు వామప్ మ్యాచ్ లో మాత్రమైతే. ఇదే విధంగా రాణిస్తే మాత్రం అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓడిపోయే అవకాశాలు అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉండగానే టీమిండియాకి అయితే వరుస భారీ షాక్లు అయితే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రాక్టీస్ సెషన్స్ లో వచ్చేసరికి మన సర్ఫరాజ్ ఖాన్ మాత్రమైతే మోచేతికి అయితే గాయమైంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ వచ్చి గట్టిగా తగలడంతోనే అప్పటికే ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని అయితే డ్రెస్సింగ్ రూమ్ కి అయితే వెళ్ళడం జరిగింది. ప్రాక్టీస్ సెషన్ మళ్ళా కూడా రాలేదు. సర్ఫరాజ్ ఖాన్ మాత్రమైతే బాగా గట్టిగా తగలడంతోనైతే నొప్పితో విలవిల ఆడినట్లయితే మనకైతే తెలుస్తున్న సమాచారం. అయితే ప్రజెంట్ వరకు అయితే సర్ఫరాజ్ ఖాన్ కి హెల్త్ అప్డేట్ గురించి అయితే ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే ఇప్పటి వరకు అయితే బీసీ అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. మరి తొలి టెస్ట్కి అందుబాటులో ఉంటాడా అనేది కూడా ప్రకటన అయితే చేయలేదు. ఇదిలో ఉండగానైతే మరొక భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీం తోటి మన టీమిండియా అయితే వామప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ వామప్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన కేఎల్ రాహుల్కి అయితే చేతికి అయితే బలంగా గాయం అవడం జరిగింది. మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్ ద్వారా అయితే పట్టడం జరిగింది. అయితే తగిలిన వెంటనే మన భారత్ ఫిజియోథెరపీ వచ్చి అయితే ప్రథమ చికిత్స అయితే చేయడం జరిగింది. తర్వాత అనంతరం బ్యాటింగ్ చేస్తారా అనుకున్నారు. కాకపోతే తీవ్రమైన నొప్పితోనే ఉండడంతోనైతే మైదానం అయితే వీడడం జరిగింది కేఎల్ రాహుల్ మాత్రమైతే. ప్రజెంట్ కేఎల్ రాహుల్ హెల్త్ అప్డేట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రమైతే ఇప్పటివరకు అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ప్రకటించలేదు. అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. వామప్ మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు అందరూ విఫలం అవ్వడం, అదేవిధంగా కొంతమంది స్టార్ క్రికెట్లు అయితే గాయాల పాలవడం, ఇలాంటి రకరకాల చూస్తుంటే మన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియాకి అయితే భారీ షాక్లు అయితే తగలనుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ ఆడుతున్నాడా లేదా అనేది అయితే క్లారిటీ రావడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి ఫస్ట్ టెస్ట్కు చాలా దూరం ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు టీమిండియా ప్లేయర్స్ అందరూ అయితే హాస్టల్లో ప్రాక్టీస్ సెషన్స్లో వామప్ మ్యాచ్లో ఆడుతుంటే ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం అయితే రోహిత్ శర్మ ఇంకా ఇండియాలో ఉండడం జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే అయితే ఇండియాలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి సెకండ్ టెస్ట్ వరకు అయితే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే ఫస్ట్ టెస్ట్ వరకు అందుబాటులో ఉంటాడా లేదా అని అయితే బీసీ అయితే ఇప్పటి వరకు అయితే అధికార ప్రకటన అయితే చేయలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఫస్ట్ టెస్ట్కు రోహిత్ శర్మ మాత్రమైతే దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అతని ప్లేస్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారైతే అందరూ అనుకున్నారు. కాకపోతే కేఎల్ రాహుల్ వామప్ మ్యాచ్లో మోచేతికి అయితే గాయం అవడం జరిగింది. అయితే ఇలాంటి టైంలో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అభిమన్యు ఈశ్వరన్ బరిలో దించాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. మరి కేఎల్ రాహుల్ కోలుకోకపోతే ఈశ్వరన్ ఉంటాడు, లేకపోతే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు మాత్రమైతే టీమిండియాకి అయితే వరుస షాకులే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వచ్చేసరికి నవంబర్ 28 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. మరి అప్పటి వరకు టీమిండియా ప్లేయర్స్ వచ్చేసరికి గాయం నుంచి కోలుకుంటారా లేదా అని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. మరి చూడాలి. సర్ఫరాజ్ ఖాన్, అదేవిధంగా కేఎల్ రాహుల్, అదేవిధంగా రోహిత్ శర్మ వాటి గురించి ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.